తల్లి చిట్టి తల్లి తల్లి కూర్చోమ్మా, మంచం మీద కూర్చో. కొత్త బట్టలేసా, మెడలో గొలుసు పెట్టా, ఈ పౌడర్ వేస్తే అయిపోతుంది. నేను రాస్తాను. రాయ్. చాలా చాలు చాలు, ఇప్పుడు నేను రాస్తా. ఇప్పుడు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా చిట్టి? అవునా? నేను నిజంగా అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావురా. అయ్యో రేణు, ఎందుకు కొట్టావు? అయ్యో 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 నీకేం పోయే కాలం వచ్చింది. దాని పిచ్చి తగ్గిస్తానని నువ్వు దాని పిచ్చిలో పడ్డావరా? అదేమైపోవాలరా? పిచ్చిలో పడ్డావరా? ఒకటే లొల్లి. అబ్బబ్బా, ఇక మీ గోలా ఆపండి. బామ్మగారు, నేను ఇక వెళ్ళొస్తాను. అడవిలో ఏ మొక్క తిన్నానో ఏమో, నాకు ఆ తప్ప ఇంకేమీ గుర్తులేదు. నేను ఇదంతా సరదాగా చేశాను. నా రోగం నయం చేసినందుకు మీకేమిచ్చిన రుణం తీర్చుకోలేను. నా మందు పనిచేసింది కదా నానమ్మా? అవునయ్యా. సరే బావా, నాదో కోరిక. చిట్టి, నీ రోగం నయమైంది కదమ్మా, మళ్ళీ ఏం కోరిక తల్లి? నువ్వు రేణుని పెళ్లి చేసుకోవాలి బావా, అదే నా కోరిక. అమ్మయ్యా. చిట్టి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. అలాగే, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళొస్తాను బామ్మ. అలాగే అమ్మా. వెళ్ళొస్తాను బావా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. మీ వాళ్ళందరితో కలిసి సంతోషంగా ఉండమ్మా. వెళ్ళిరా చిట్టి తల్లి. పాలు తీసుకోండి. ఏమైంది, అలా వణుకుతున్నారేంటి? మీకు మూడ్ రావట్లేదా? మూడ్ రావట్లేదే. చూడు, నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. ఏ వైద్యం చేయించుకుంటావో, ఏ మూలికలు తింటావో, మళ్ళీ ఇలా జరిగిందంటే నీకు విడాకులిస్తా. ఏమే? దీనబ్బా లెక్క మర్చిపోయా. యో, ఏ లోకంలో ఉన్నావు? మన లోకంలోనే ఉన్నాను. ఏంటి? ఇంతకు ఈ ఊరేనా మీది? నీదే ఊరు? హైదరాబాద్. ఏం పని మీద వచ్చినావు? ఏం లేదు, ఇక్కడ ఆనందం ఆశ్రమం ఉందంట. ఎక్కడుంది? ఓర్ని, మాదే ఆశ్రమం. అలాగా? మా గురువు గారిదే. ఏం పని ఉంది? ఏం లేదు, పెళ్ళయింది. మొదట్లో శోభనం, విఫలమయ్యాను. చెమటలు పడుతున్నాయి. విషయం అర్థం కాలేదు. కాస్త చెప్పి. మా గురువు గారికి అది చీటికలో పనే. అయ్యయ్య, కాస్త పుణ్యం. మరి డబ్బు ఎంత ఉంది? ఎంత కావాలి? 10 రూపాయల? ఎంత పెద్ద పనికి 10 రూపాయల? నా దగ్గర డబ్బులు తీసుకుపో. చేయించాయా, నాకు కాపురం నిలబెట్టాయా. ఇదే కాదు, పని అయితే ఇంకా ఇస్తానయ్యా. ఇస్తానయ్యా. కాబట్టి సరిగ్గా కాపురం చేయలేకపోతున్నావు. నా సంసారం నిలబెట్టి పుణ్యం కట్టుకోయా. నువ్వేం భయపడకో.